ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రస్తుత పరిస్థితులు తెలియనివి కావు. ఆల్రెడీ ఏం జరిగిందో, ఎవరెవరు ఎలా స్పందిస్తున్నారో అన్నీ మీరు చూస్తున్నారు. ఈరోజు ఈ వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, దొంగోడు లోపలికి వెళ్ళి దొంగతనం చేస్తుంటే తేలు కుట్టిందట. ఆడు మౌనంగా ఉన్నాడట, కానీ బయట గోడ దగ్గర కాపలా ఉన్నాడు మాత్రం గగ్గులు ఎడుతున్నాడట. అలా ఉంది కొంతమంది యొక్క పరిస్థితి. సరే, నేనేం వాళ్ళని ఏం బాధ పెట్టలేదు, నేనేం తప్పు చెప్పలేదు, నేనేం వాళ్ళని అవమానించలేదు. నన్ను కూడా పిలవండి, ఎలాగూ మీరు కొత్తగూడెం నన్ను రమ్మన్నారు కదా. 25వ తేదీ మీరు మా ఏరియాకి వస్తున్నారు, నా ఏరియాకి వస్తున్నారు, కాకినాడ. సో మా జిల్లా హెడ్ క్వార్టరు. నేను అక్కడికి వస్తాను, అక్కడే మీరు ఏదో చేసేదేదో నేను కూడా వేదిక మీద కూర్చుంటాను, మీరు చెయ్యండి. అందరినీ పిలుస్తున్నారు కదా రమ్మని, మీరు అద్భుతాలు జరుగుతాయి రండి, అవి జరుగుతాయి రండి, ఇవి జరుగుతాయి రండి అని పిలుస్తున్నారు కదా, నేను కూడా వస్తాను, కూర్చుంటాను, మీరు చేసేవి నిజమో కాదో పరీక్షిస్తాను, చూస్తానని చెప్పా. చూడండి, ఒక చెల్లెమ్మ ఎవరో తెలీదు, హనుమకొండట, టీచర్ అట ఈవిడ, సోదరి. ఆవిడ కూడా వాళ్ళ వీడియోలో పిలిపిచ్చారు, మీరు నమ్మకండి, యూట్యూబ్లో ఎవరేం చెప్పినా నమ్మకండి, నిజంగా ఇన్స్టెంట్గా జరుగుతున్నాయి అద్భుతాలు అన్నారు. అనేక మంది, ఎంతమంది అయితే వీడియోస్లో చూస్తున్నారో, యూట్యూబ్లలో చూస్తున్నారో, మీరు అది నమ్మకండి, కళ్ళారా మీరు వచ్చి చూడండి. ఇప్పుడు లైవ్లో ఏదైతే పాల్గొంటున్నారో, ఇవాళ ప్రతి ఒక్కరు మేమే ఇన్స్టాంట్ హీలింగ్స్ మేమే మా కళ్ళారా చూస్తున్నామండి. చూడండి, ఇన్స్టెంట్ నూడిల్స్, ఇన్స్టెంట్ పకోడీస్ అన్నట్టు, ఇన్స్టెంట్ బిర్యానీస్ అన్నట్టు, ఇన్స్టెంట్ అద్భుతాలని ఇంత ధైర్యంగా వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నప్పుడు, ఆ ఇన్స్టెంట్ అద్భుతాలేవో నేను కూడా దగ్గరుండి చూస్తాను, అది నిజమో కాదో పరీక్షిస్తాను, నన్ను పిలవండి, మీరు ఎలాగూ కొత్తగూడెం రమ్మని మీరే పిలిచారు కదా. ఏజెన్సీ ఏరియాలో నా పరిచర్య అన్న, రండన్నా వచ్చి చూడండి అన్న నా పరిచర్య. జిమ్మికులు చేసుకొని బతకాల్సిన పని లేదన్నా, అక్కడికి వస్తాను, నన్ను పిలవండి అని అడిగాను. అంతకు మించి నేను వాళ్ళని ఏం అనలేదు. ఒకవేళ నిజమైతే నేను మీతో కలిసిపోతానని చెప్పాను, నా మినిస్ట్రీ మీకు ఇచ్చేస్తానని చెప్పాను, మీతో పాటు ఉండి పరిచర్య చేస్తానని చెప్పాను, లైక్ ఏ బాడీ గార్డ్లో మిమ్మల్ని కాపాడుకుంటానని చెప్పాను, మీ మీదకి ఎవడో రాకుండా చూసుకుంటానని చెప్పాను, మీ మినిస్ట్రీకి డబ్బులు ఇస్తానని చెప్పాను. ఇన్ని చెప్పినా కూడా మరి ఇంకా నన్ను అలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది విజ్ఞులైన వారందరూ ఆలోచించాలి. ఏమంటే ఒక మాట చెప్తాను, అద్భుతం అనేది దృశ్యమైనదా అదృశ్యమైనదా చెప్పండి? దృశ్యమైనది. అద్భుతాలు, సూచక్రియలు ప్రజల మధ్యలో బాహాటంగా జరిగించడానికి నియమించబడ్డాయి తప్ప రహస్యంగా జరిగించేవి అద్భుతాలు, సూచక్రియలు కావు కదా. ప్రజల మధ్యలో జరిగేవి, బాహాటంగా జరిగేవి, కళ్ళతో చూస్తున్నప్పుడు జరిగే వాటిని అద్భుతాలు, సూచక్రియలు అంటారు. మన యేసుప్రభు అదే చేశారు, పరిశుద్ధాత్ముడు అలాగే జరిగించారు, అపోస్తలులు కూడా అదే చేశారు. సో కాబట్టి ఆ అద్భుతం చేసేవాడు భయపడాలండి, నిజంగా చేసేవాడు భయపడాలా, చూడడానికి వస్తానన్నవాడు, చెక్ చేయడానికి వస్తానన్నవాడు భయపడాలా, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కొంతమంది దీని మీద స్పందించారు, అందులో ముఖ్యంగా రంజిత్ తోఫిర్ గారు స్పందించారు. అంటే రంజిత్ తోఫిర్ గారు నేను ఎందుకు పేరు పెడుతున్నానంటే, ఆయన కూడా నా పేరు పెట్టి మాట్లాడారు, నా ఫోటో కూడా వాళ్ళ తమ్నైల్లో వాడుకున్నారు కాబట్టి నేను పేరు పెట్టి మాట్లాడాల్సి వస్తుంది. రంజిత్ తోఫిర్ గారు స్పందించారు. ఈ రంజిత్ తోఫిర్ గారు స్పందిస్తూ అమ్మతేజ గారి కంటే ఎక్కువ బాధపడిపోతున్నారు. ఈయన చెప్పాను కదా, తేలుకుట్టిన దొంగ మౌనంగా ఉంటే గోడ దగ్గర కాపలా ఉన్నాడు, గగ్గులు పెట్టాడట. అలాగా ఆయన ఏమో మౌనంగానే ఉన్నాడు, ఆయన ఇంకా నన్ను పిలవలేదు. 25వ తేదీ రండి అన్నయ్య అని పిలుస్తాడేమో అని ఎదురు చూస్తున్నాను. ఇప్పటివరకు నాకు ఇంకా ఫోన్ రాలేదు, నేను ఎదురు చూస్తున్నాను. పోనీ ఆయన నెంబర్ నా దగ్గర లేదు, నేను చేసి అడుగుదామంటే, నేను చెప్తున్నాను కదా, నేను అతను నా తమ్ముడు అని అన్నప్పుడు ఇంక నాకు ఇబ్బంది ఏముంది. ఆయన కూడా అంతే ప్రేమగా నాతో అన్నయ్య రండి కొత్తగూడెం వచ్చి చూడండి అన్నాడు కదా. ఆయన పిలిచాడు కాబట్టే నేను కాకినాడ వస్తానని చెప్పాను, లేకపోతే నేనెందుకు వస్తాను? ఆయన స్పందించాడు కాబట్టి నేను ప్రతిస్పందన తెలియజేశాను, లేకపోతే నేను మౌనంగా నా పరిచర్య ఏదో నేను చేసుకునేవాడిని. సరే, ఇప్పుడు రంజిత్ తోఫిర్ గారి బాధ ఏంటంటే, మధ్యలో ఇతను పరిశుద్ధాత్మను నమ్మడు, పరిశుద్ధాత్మ కార్యాలు నమ్మడు, యేసు దేవుడని నమ్మడు, ఇన్ని అభాండాలు నా మీద వేశాడు ఆయన. హైదరాబాదులో పాస్టర్స్ మీటింగ్ జరిగితే నా పక్కనే వచ్చి కూర్చున్నాడు ఈ పెద్ద మనిషి. ఆ రోజు అయ్యో నువ్వు యేసు ప్రభువుని నమ్మో, నువ్వు పరిశుద్ధాత్మను నమ్మో, పరిశుద్ధాత్మ కార్యాలు నమ్మో, నీ పక్కన నేను కూర్చోనని వెళ్ళిపోవచ్చు కదా బాబు పెద్ద మనిషి. ఆ రోజేమో ఎలా ఉన్నారు బ్రదర్, బాగున్నారా, మీరంటే చాలా అభిమానం మాకు, అది ఇదని ఆ రోజేమో ప్రేమగా మాట్లాడి, ఇప్పుడు ఈ డబల్ మైండెడ్ గేములు ఏంటంటే రంజిత్ తోఫిర్ గారు తప్పు సార్. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తాను మీకు బహిరంగంగా, నేను పరిశుద్ధాత్మ కార్యాలు నమ్మనని ఇన్నాళ్ళ నా 15 ఏళ్ల సేవా పరిచర్యలో ఒక్క వీడియో క్లిప్ ఉంటే నువ్వు నాకు పెట్టవయ్యా, వచ్చి నీ పాదాలు పట్టుకు క్షమాపణ చెప్తాను. పరిశుద్ధాత్మ కార్యాలు కానీ పరిశుద్ధాత్మను కానీ నమ్మనని నేను ఇప్పుడని చెప్పానా? ఇంకా యేసు దేవుడు కాదు అని నేను అన్నానా? ఏమంటే అసలు పెద్దవాళ్ళు మిమ్మల్ని అనడానికి నోరు రావట్లేదు, కానీ అసలు ఆ మాట బుద్ధున్నోడు ఎవడో మాట్లాడండి రంజిత్ తోఫిర్ గారు. యేసు దేవుడు కాదని నేను చెప్పడం ఏంటంటే, యేసుక్రీస్తును నమ్మి అన్యజనుల్లో నుంచి రక్షణ పొంది ఆయన మీద ఆధారపడి ఆయనను ప్రేమించి
ఎంతోమందితో డిబేట్లు చేసి పోరాడి నా యేసుక్రీస్తు గొప్పతనాన్ని ధైర్యంగా నిలబెట్టి ఇంతవరకు సేవా పరిచర్యలు ముందుకెళ్తుంటే, పరిశుద్ధాత్మను గూర్చి ప్రతి సందేశంలో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ శక్తిని నమ్ముతాను నేను అని ధైర్యంగా చెప్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిస్తాడని సంఘంలో బోధిస్తున్నప్పుడు ఎందుకండి ఇలాంటి లేనిపోని అభాండాలు నా మీద వేస్తారో? ఒక్క వీడియో ఆధారం పెట్టండి, మీరు మీ ఛానల్లో పెట్టుకోండి. నా వీడియోలు కట్ చేసి ఇప్పటికీ అన్నీ ఉన్నాయి, ఓపెన్గా ఉన్నాయి. యేసుక్రీస్తు దేవుడు కాదని నేను అన్నానా? అసలు బుద్ధుండాలి కదండి మీరు పెద్దోళ్ళు, అలా ఆ మాట అనొచ్చా మీకు? మీరు అసలు అనొచ్చా అసలు మీరు అని అడుగుతున్నాను నేను. అంటే ఇప్పుడు చాలామంది అనుకుంటారు పరిశుద్ధాత్మ కార్యాలు అంటే ఇవేనా అనుకుంటారు. పరిశుద్ధాత్మ కార్యాలు బైబిల్లో రాయబడ్డాయి, వాటికి నమూనా బైబిల్లో ఉంది. ఆ నమూనా ప్రకారం, ఆ అపోస్తలుల మాదిరి ప్రకారం మనం నమ్మాలి పరిశుద్ధాత్మ కార్యాన్ని, ఆ వరాన్ని. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు చేసి చిల్లర పనులు, చీప్ ట్రిక్లు పరిశుద్ధాత్మ కార్యాలు కావు, సాతాను పనులు అయ్యి. మీకు వెలుగుకి చీకటికి తేడా తెలియాలి, సాతాను కార్యాలకి పరిశుద్ధాత్మ కార్యాలకి తేడా తెలియాలి. మనం పరిశుద్ధాత్మ కార్యాలు నమ్మాలి, సాతాను కార్యాలు కాదు. మనం పరిశుద్ధాత్మ చేసేటువంటి అద్భుతాలు, సూచక్రియలు అవి ఎలా ఉంటాయో నమూనా చూసి సేమ్ అలాగే జరిగితే నమ్మాలి. అది మనం నమ్మేది, అది మన విశ్వాసం. అర్థమైందా? నేను క్రీస్తును ప్రేమించా, మీరు సత్యం చెప్పినా వింటాను, ఇంకొకళ్ళు సత్యం చెప్పినా వింటాను, ఎవరు సత్యం చెప్పినా వింటాను. మీరు తప్పు చేసినా ఖండిస్తాను, ఇంకోళ్ళు తప్పు చేసినా ఖండిస్తాను. అది మీరైనా సరే, సుందరరావు గారైనా సరే, ఇంకొకళ్ళైనా సరే, తప్పు చేస్తే ఖండించడమే తప్ప మీరు ఏం చేసినా మీకు వంత పాడతాననే టైప్ క్యారెక్టర్ కాదు నాది. అర్థమైందా? మంచిగా ఉంటే మిమ్మల్ని కూడా ప్రేమిస్తా. అర్థమైందా? సో దయచేసి ఇలాంటి పనికి మాలిన అభాండాలు వేసి మీ గౌరవాన్ని తగ్గించుకోవద్దని మరొక్కసారి రంజిత్ తోఫీర్ గారికి ప్రేమపూర్వకంగా హితో పలుకుతున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. నెక్స్ట్, నన్ను మాత్రమే కాకుండా ఇలాంటి ఆలోచన విధానం హెబ్రోన్ వాళ్ళకుంది, బ్రదరన్ వాళ్ళకుంది, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళకుంది, ఇంకా చాలా విశ్వాసాలు కలిగిన వాళ్ళకుంది అని చెప్పేసి వాళ్ళను కూడా మీరు విమర్శించారు. మనకు లేని కృపావరం ఒకరికి ఉండొచ్చు. వీళ్ళు ఎందుకు విమర్శిస్తారంటే ఇగో ప్రాబ్లం. ఇప్పుడు పేర్లు పెట్టి పిలవడము, నీ పేరు ఇది, నీకు ఈ రోగం ఉంది, దేవుడు స్వస్థపరుస్తున్నాడని చెప్పడం, అది అసాధారణమైన పని. మరి మనకు లేదు అది కనుక నాకు లేనిదేదో వాడుకున్నదని ఒప్పుకోవడానికి ఇగో అడ్డం వస్తుంది ఇక్కడ కూడా. ఓకే, పరిశుద్ధాత్మను నమ్మని, అంగీకరించని, వరములను అంగీకరించని ఒక సెక్షన్ ఉంది క్రైస్తవ సమాజంలో. బ్రదరన్స్ కానీ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు కానీ, హెబ్రోన్ వారు కానీ, వీళ్ళందరూ, హెబ్రోన్ అంటే బ్రదర్ అనే ఒకప్పుడు, వీళ్ళందరూ అసలు పరిశుద్ధాత్మ వరములు, భాషలు ఏమి నమ్మరు. కనుక ఎవరైనా ఆ వరాలను ఎక్సర్సైజ్ చేస్తుంటే, వరాలను ఉపయోగించుకుంటుంటే ఇదంతా మోసము, బూటకము అని వీళ్ళు దూషిస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏసన్న గారు ఖండించారండి ఇలాంటి గారడీల్ని. ఏసన్న గారు ఖండించారు, చనిపోయాడు మహానుభావుడు, ఆయన ఖండించాడు. అవునా కాదా? మీరు హోసన్న మినిస్ట్రీస్లో ఉన్న వాళ్ళందరిని అడగండి, ఏసన్న గారు ఇలాంటి గారడీల్ని ఖండించారా లేదా అడగండి. రెండోది, ఆర్ఆర్కే మూర్తి గారు ఖండించారు లేదా అడగండి. ఇంకా చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ఇలాంటి ప్రాస్పెరిటీ గాస్పెల్ చేస్తున్న వాళ్ళని ఖండించారు, విమర్శించారు, అది తప్పు అని చెప్పారు, ప్రజలను అలా దారి తప్పించి రక్షణ సువార్తల నుండి లోక సంబంధమైన ఆలోచనలోకి నడిపించొద్దని హెచ్చరించారు. సో వీళ్ళందరూ ఖండించారు. సో వీళ్ళందరినీ మీరు ఏంటంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు వీళ్ళందరినీ మీరు విమర్శించవచ్చు. మళ్ళీ పైపెచ్చి ఏమని చెప్తున్నారు నీతి బోధలో? ఎవరిని విమర్శించరాదు, ఎవరిని ఖండించకూడదు, నీకెందుకు, మీ క్రైటీరియా ప్రకారం అమ్మ తేజాన్ని నేను విమర్శిస్తున్నాను, అదే కదా మీ క్రైటీరియా. అదే క్రైటీరియా ప్రకారం మరి మీరు హెబ్రోన్ వాళ్ళని, వీళ్ళని, ఎవరిని, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళని, లేకపోతే బ్రదరన్ సహవాసం వాళ్ళని, వీళ్ళందరినీ మీరు చేసేది ఏంటి? మరి వాళ్ళని ఖండించకూడదట, విమర్శించకూడదట. ఏంటండి బాబు మీరు మరి నన్ను ఎందుకు విమర్శించారు మీరు ఇప్పుడు? అది లేని అబద్ధాలు చెప్పి పరిశుద్ధాత్మని నేను నమ్మనా? నువ్వు చూసావా? నేను యేసుక్రీస్తు దేవుడని నమ్మనా? మీరు చూసారా? మీరు నన్ను విమర్శించవచ్చు. ఇది ఏందండి బాబు, ఇది దరిద్రపు మెంటాలిటీ. అసలు మీరు విజ్ఞత కలిగి, వివేకం కలిగి ఉన్నారా, లేకపోతే ఏమైనా తప్పుడు మార్గాల్లోకి కానీ వెళ్ళిపోయారా? ఇప్పుడు మీ క్రైటీరియా ప్రకారంగా ఏమన్నారు మీరు? అమ్మ తేజ చేస్తున్నటువంటి ఆ వరాలు, ఆ అద్భుత శక్తి, ఆ వరాలు ఈయన దగ్గర లేవు కాబట్టి ఈయన ఇలా విమర్శిస్తున్నాడు. ఆ వరాలు లేకపోతే పేరు పెట్టి పిలవగలిగే శక్తి ఈయన దగ్గర లేదు కాబట్టి ఈయన విమర్శిస్తున్నాడు అసూయతో, ఈగోతో అన్నారు. ఏమండి ఇప్పుడు హెబ్రోన్ వాళ్ళని, లేకపోతే ఇంకొకళ్ళని వీళ్ళందరినీ మీరు విమర్శిస్తున్నారు కదా, బ్రదరన్ వాళ్ళని, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళని. నేనేమనాలి మిమ్మల్ని? మీ క్రైటీరియా ప్రకారంగా వాళ్ళ దగ్గర ఉన్న పరిశుద్ధత మీ దగ్గర లేదు కాబట్టి మీరు వాళ్ళని విమర్శిస్తున్నారని నేను అంటే మీరు ఒప్పుకుంటారా? మరి చెప్పండి, మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు మీరు పరలోకంలో సెక్స్ ఉంటుందని చెప్పారు,
300 మందితో ఎంతమందితోనో మీరు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. దానికి మళ్ళీ మీరు ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ఏంటది? శ్రీకృష్ణుడి దగ్గరికి గోపికలు వచ్చినట్టు మీ దగ్గరికి కూడా వచ్చేసారని. ఎవరైనా అమ్మాయి వచ్చి నాతో సెక్స్ చేయమని అడిగితే ఒప్పుకోకుండా వెళ్ళిపో అన్నవాడు మాడాగాడు అవుతాడు కానీ మగోడు ఎందుకు అవుతాడని అన్నారు మీరు. అంటే మీ లెక్కల్లో పోతీఫర్ భార్య పిలిచినప్పుడు పారిపోయిన యోసేపు కూడా మగాడు కాదు మీ లెక్కల్లో. మీరు ఒక్కడే ప్రపంచంలో మగాడు. ఇలాంటి దరిద్రాలన్నీ మేధేసి తిరిగినందుకు నేను మీ గురించి మాట్లాడాను కాబట్టి అప్పట్లో మీరు ఇప్పుడు నాకు బడి ఏడుస్తున్నారు. సరే, ఇప్పుడు ఈ హెబ్రోన్ వాళ్ళు, బ్రదర్ అన్నోళ్ళు, లేకపోతే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు, మిగిలిన హోసన్న మినిస్ట్రీస్ వాళ్ళు అందరూ కూడా ఈ దరిద్రాన్ని యాక్సెప్ట్ చేయరు కాబట్టి వాళ్ళందరినీ మీరు విమర్శిస్తున్నారని నేను అనొచ్చా మీ క్రైటీరియా ప్రకారంగా? ఏందండి ఇది రంజిత్ తోఫీర్ గారు? తప్పు సార్ అది. మీరు పెద్దవాళ్ళు, మీరు ఇలాగా నాలాంటి చిన్నోడితో చెప్పించుకోకూడదు. మీరు పెద్దోళ్ళు కదా. పోను పని చేయండి సార్, మీకు క్యాన్సర్ రోగం వచ్చింది, అక్కడికెక్కడికో తిరిగి పెద్ద హాస్పిటల్ సెలెక్ట్ చేసుకుని మంచి హాస్పిటల్కి వెళ్ళి మీరు చక్కగా వైద్యం చేయించుకున్నారు. దేవుడి దయ వల్ల మీరు బాగున్నారు, నేను సంతోషిస్తున్నాను. మీరు బాగుండాలనే కోరుకుంటాను నేను ఎప్పటికీ. వేదిక మీద ఒకలాగా, వేదిక వెనక ఒకలాగా నేను అన్నాను. ఇప్పుడు వేదిక మీద కూడా అదే చెప్తున్నా, మీరు బాగుండాలనే కోరుకుంటా. మీరు కీమోథెరపీ చేయించుకున్నట్టున్నారు. చాలా రోజులు మీ ఫేస్లో కూడా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు కొంచెం ఆరోగ్యంగానే కనబడుతున్నారు. మరి మీరు హాస్పిటల్కి వెళ్ళి కీమోథెరపీలు ఎందుకు చేయించుకున్నారండి? డైరెక్ట్గా కొత్తగూడెం పోయి అమ్మదేశ దగ్గర నూనె మసాజ్ చేయించేసుకుంటే సరిపోను కదా. మీరు బలంగా నమ్ముతున్నారు కదా ఆ వ్యక్తిని. మరి అక్కడ బాగుండి ఇంకా కీమోథెరపీలు ఏం మానేయండి. ఏందండి మీ పద్ధతి? మోసం చేసేవాడిని పరీక్షించాలన్నాను. నేనేమి యేసుప్రభుని పరీక్షిస్తాను అనట్లా. శాస్త్రులు పరిచయలాగా యేసుప్రభు నిజమా కాదో పరీక్షిస్తాను, నువ్వు సూచక్రియలు చేసావు నిజమా కాదో పరీక్షిస్తాను, శాస్త్రులు పరిచయలాగో లేదో తోమా గారిలాగో నేను నా యేసయ్యని పరీక్షించట్లేదండి. యేసు మీద నాకు నమ్మకం ఉంది, పరిపూర్ణమైన విశ్వాసం ఉంది యేసుప్రభు మీద, పరిశుద్ధాత్మ కార్యాల మీద. ఆయన శక్తి గలవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన ఏదైనా చేయగలడని నమ్ముతున్న వ్యక్తులలో మొట్టమొదటి వాడిని నేను. నా ప్రభు కార్యాలు చేస్తాడు, నేను చూశాను. నా సంఘంలోనూ ఇతర సంఘాల్లో కూడా చేయడం నేను చూశాను, విన్నాను. ప్రభు వ్యక్తిగతంగా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి జరిగించిన కార్యాలని నేనెందుకు అనుమానిస్తాను సార్? నేను అనుమానించట్లేదు, నేను అనుమానిస్తున్నది మనిషిని. దానికి నా దగ్గర ఆధారం ఉంది. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు అన్నాడు. అంటే బైబిల్ ప్రకారంగా ఇది చెయ్యొచ్చా చేయకూడదా? యేసయ్యను పరీక్షించట్లేదు సార్ నేను, పరిశుద్ధాత్మను పరీక్షించట్లేదు నేను, ఆయన చేసే కార్యాలను అనుమానించట్లేదు నేను అనుమానిస్తున్నది వ్యక్తిని, మనిషిని. నేను అపోస్తలులై ఉండి అపోస్తలులు కాకయే తాము అపోస్తలుని చెప్పుకునే వాళ్ళని పరీక్షించాలట. అలాగే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, వారు ఏ ఆత్మతో నడిపింపబడుతున్నారో ఆ ఆత్మ దేవుని సంబంధమైందో కాదో పరీక్షించండి, అది పరిశుద్ధాత్మ దురాత్మ పరీక్షించండి అని అక్కడ వ్రాయబడింది. అది మనుషుల్ని పరీక్షించమంటే మేము మనుషుల్ని పరీక్షిస్తున్నాం. నేను ఏమన్నాను గౌరవంగా, అయ్యా నువ్వు కొత్తగూడెం రమ్మన్నావు, నన్ను పిలువయ్యా, నేను వస్తాను, అక్కడ కూర్చుంటాను, నువ్వు చేసే కార్యాలు బైబిల్ ప్రకారంగా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూస్తానని చెప్పాను. నువ్వేమంటావు? పిలిస్తే దేవుడు పిలుస్తాడండి, పిలిచినప్పుడు దేవుడు శక్తి అది, లేకపోతే అలా మధ్యలోకి వెళ్ళి పిలిచేయటం ఎలా సాధ్యం అవుతుంది? పిలిచేశాడు, పిలిచేసి ఏం చేశారండి గురుగారు మీరు చెప్పండి? పిలిచి ఏం చేశారండి? ఏం జరగలేదండి అక్కడ. పిలిచి ఏదైనా చేయమనండి, నేను చెప్పేది అదే. ఇప్పుడు దేవుడు పిలిస్తే ఇన్స్టెంట్ అద్భుతాలు అన్నారు కదా, వాళ్ళు ఇన్స్టెంట్గానే జరగాలి. మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ అక్కడ సాల్వ్ అయిపోవాలి, వాళ్ళ సమస్యలు అక్కడ పోవాలి. పిలిచినప్పుడు గుడ్డోళ్ళకి కళ్ళు వచ్చేయాలి, కుంటోళ్ళకి కాళ్ళు వచ్చేయాలి. మా దగ్గర ఎంతోమంది విశ్వాసులు ఉన్నారండి. రేమ అని ఒక చెల్లెమ్మ ఉంది మా దగ్గర, పుట్టుకతో కాళ్ళు 2 లేవు, గొప్ప విశ్వాసి, చాలా గొప్పగా దేవుని పని చేస్తుంది. సో ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు పాపం, ఆ కాళ్ళు లేకపోవటం వల్ల. ఇప్పుడు మీరు 2 కాళ్ళు ఇచ్చారనుకోండి, మీరు మీ సోదరుడు మీ అమ్మతేజ గారు కలిపి ఆ అమ్మాయికి ఘనంగా పెళ్లి చేసి మీ పేరు చెప్పుకుంటాం బాబాయ్ జీవితాంతం. ఆ అమ్మాయికి పెళ్లి చేసి ఆ అమ్మాయిని ఒక ఇంటిదాన్ని చేస్తాం. ఎందుకు మీరు చేయించండి దగ్గరుండి. మీరు ముందు మీ క్యాన్సర్ రోగం కోసం చూసుకోండి, వెళ్ళి అమ్మతేజ దగ్గరికి వెళ్ళి కూర్చోండి. మీరు బలంగా నమ్మేస్తున్నారు కదా అమ్మతేజ అని అతను చేసే కార్యాలని, మరి వెళ్ళండి. మీరెందుకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు కీమోథెరపీలకి? మేము మనుషుల్ని అనుమానిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నా, నేను మనుషుల్ని మాత్రమే అనుమానిస్తున్నాను, దేవుణ్ణి కాదు. నా ప్రభు మీద నాకు నమ్మకం ఉంది, నా ప్రభు స్వస్థపరచగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. అమాయక జనాన్ని మోసగిస్తున్న వాళ్ళని పరీక్షించమని నా బైబిల్ చెప్పింది. ఇప్పుడు రంజిత్ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అమ్మతేజ గారు యేసుప్రభుకు మహిమ తెచ్చేస్తున్నాడు ఇది అంటున్నారు మీరు. మొన్న ఏం జరిగిందో తెలుసు కదా, ఒక వీడియోలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి నిలబెట్టారు. ఆ అమ్మాయి మానసిక రోగి కావచ్చు, మరి లేకపోతే వెళ్ళే ఏర్పాటు చేశారో మాకు తెలియదు. నువ్వు నీలో ఉన్నది ఎవరంటే మైసమ్మో లేకపోతే కనకదుర్గమ్మ అంటుంది. ఏం సంగతి? నీ ప్రభు నన్ను పోగొడతాడా? పోతానా? ఎట్లా అనుకున్నావు?
ఏడుగురం దేవతలం. దుర్గామాత ఈడ నీ ప్రభు ఏం చేయలేడు. నీలాంటి బాబా డాబా అందరినీ నిలిచిపించేసిన పిల్లలు కూడా కాదు. నీకే ఆరాధన యేసు నీకే. వెళ్ళిపోతావా చెప్పు చెప్పు. ఇటు చూడు ఇటు చూడు. వెళ్ళిపోతావా వెళ్ళిపోవా. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు. నన్నేం చేస్తావు నన్నేం చేస్తావు నీకు తెలియదా చెప్పు. నీ ప్రభు చెప్పలే ఏం చేస్తానో చెప్పలే కానీ ప్రభు. యేసు నామములో హల్లెలూయా యేసు నామములో యేసు నామములో జీసస్ 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 ఇప్పుడు తప్పు కదండి అది. ఇప్పుడు ఆవిడ చూపించి నువ్వు కనకదుర్గమ్మని లేకపోతే మైసమ్మని కోట్లాది మంది హైందవ సోదరులు విశ్వాసాన్ని కించపరుస్తూ వాళ్ళు నమ్ముతున్నారండి. వాళ్ళని మీరు దెయ్యాలు అని అంటే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందండి. ఇప్పుడు ఒక హైందవ సోదరుడు యేసుప్రభుని ఒక దెయ్యం పట్టినోడి మీదకి యేసుప్రభు వచ్చినట్టుగా చూపించి హనుమాన చాలీసా చదివి యేసుప్రభుని ఎల్లగొట్టినట్టుగా ఒక స్క్రిప్ట్ చేశాడు అనుకోండి, మనం బాధపడమా చెప్పండి. అంటే మా యేసుప్రభుని దయ్యం అంటావా అని మనకి ఎంత నొప్పి కలుగుతుందో, కనకదుర్గమ్మని దయ్యం అన్నప్పుడు కూడా వాళ్ళకి ఎంత నొప్పి కలుగుతుంది కదండి. ఇది పరమత సహనం ఎలా అవుతుందండి? దీనివల్ల రక్షణలోకి వస్తారా ఎవరైనా? యేసుప్రభుని విమర్శించి దూరం పోతారా? అసలు మీరు దేన్ని సమర్థిస్తున్నారు రంజిత్ తోఫీర్ గారు? ఆ వీడియో మీ కళ్ళకి కనబడలేదా? మరి అది అమ్మతేజ గారు చేసింది, అది కరెక్టా? అది చెప్పండి, మీరే చెప్పండి. మీరు అమ్మతేజ గారి గురించి నాకు తెలీదు, నిన్న మొన్న ఎప్పుడో చూశాను అంటున్నారు. నాకు తెలీదు ఆయన గురించి. నేను ఈ మధ్య చూశాను. చూసుకోండి, ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. చాలామంది అడుగుతున్నారు, అమ్మతేజ గారు ఒక్కరే కనబడుతున్నారా మీకంటే ఇంకెవరు కనబడట్లేదని. ఎవరు కనబడినా నేను ఇలాగే ప్రశ్నిస్తా. మొన్న ఎలక్షన్లో ప్రవీణ్ గారిని ప్రశ్నించలేదా? పృథ్వీపాల్ అన్న ఆయన ప్రశ్నించలేదా? సో ఇక మీదట ఇలా చేస్తున్న వాళ్ళ మనుషుల్ని నేను కాదు మీరందరూ మనమందరం కలిసి పరీక్షిద్దాం, ప్రశ్నిద్దాం. సత్యమైతే నెత్తిన పెట్టుకుందాం, అసత్యమైతే ఇది అసత్యం అని ప్రజలకు బాహాటంగా తెలియజెప్పుదాం. ఏమండి, మూర్ఖులే విమర్శిస్తారు, మూర్ఖులే పరీక్షిస్తారు, మూర్ఖులే ఇలా చేస్తారు. ఎందుకు? అతను చేసినా యేసుప్రభు దగ్గరికే నడిపిస్తున్నాడు, నువ్వైనా యేసుప్రభు దగ్గరికే నడిపిస్తున్నావు కదా. ఓవరాల్గా అందరూ వచ్చి స్టాండ్ అయ్యేది అక్కడే కదా. నువ్వు ఏం చేసినా యేసుప్రభువే చివరికి రక్షకుడని ప్రకటిస్తున్నాడు కదా అతను. అమ్మతేజ మోసం చేస్తున్నాడు, పేర్లు పెట్టి పిలుస్తున్నాడు అని మాట్లాడే ఆ మూర్ఖమైనటువంటి ద్వేషము, విమర్శలు ఎందుకు? అనేక మంది రక్షణలోకి నడిపిస్తున్న ఒక సహోదరుడు క్రీస్తు సైనికుడే కదా. నేను క్రీస్తు సైనికుడినే, అతడు క్రీస్తు సైనికుడే. ఆయనకు ఆ వరము మరి దేవుడు ఇచ్చాడని ఆయన నమ్ముతున్నాడు. అది చాలా మంది కూడా నమ్ముతున్నారు. ఆయన ఆ పద్ధతిలో కూడా ఆఖరికి వచ్చి కంక్లూజన్ ఏంటి? పేర్లు పెట్టి పిలుస్తున్నా గనక అమ్మతేజయ్య రక్షకుడు అని ఆయన చెప్పట్లేదు కదా. చెప్పట్లే, ఏసే రక్షకుడు అని చెప్పి ఏసే రక్షకుడు అని అమ్మతేజ చెప్పినప్పుడు, ఏసే రక్షకుడు అని నేను కూడా చెప్పినప్పుడు, కంక్లూజన్ ఇద్దరిది ఒకటే అయినప్పుడు నేను ఆయన ఎందుకు విమర్శించాలా? ఇది మూర్ఖత్వం. ఇది ఏం చేసినా యేసుప్రభువే చివరికి రక్షకుడని ప్రకటిస్తున్నాడు కదా అతను. మీకెందుకయ్యా కడుపు మంట, మీకెందుకయ్యా నొప్పి అంటున్నారు. ఏమండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీలో అబద్ధ బోధకులుందురు, అబద్ధ ప్రవక్తలు మీలో నుండే బయలుదేరుదురు, వారు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తూ, తమ్మును కొనిన ప్రభువుని అంటే వాళ్ళకు కూడా ప్రభు ఎవరో మన ప్రభువే, విసర్జిస్తూ తమకు తామే శీఘ్రంగా నాశనం కలగజేసుకొనుచు నాశనకరముకు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధిస్తారు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలు అనుసరించి నడుస్తారు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు దేవుని పేరటే చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుంటారు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. అంటే పేతురు గారికి కూడా పాపం మూర్ఖత్వంతో, పేతురు గారు కూడా అసూయతో, పేతురు గారు కూడా ఈగోతో, మనకెందుకు, వాళ్ళు ప్రకటించేది యేసుక్రీస్తునే, నేను ప్రకటించేది యేసుక్రీస్తునే, వాళ్ళు ఎలా చేసుకుంటే నాకెందుకు, దేవుడు చూసుకుంటాడు, నేనెవడిని అనడానికి, నేనెవడిని చెప్పటానికని. అంటే మీకున్నటువంటి మహత్తరమైన జ్ఞానం మన పేతురు గారికి లేదండి. మరి అపోస్తలుల అగ్రగణ్యుడు పేతురు గారికి లేదు. మరి
పేతురు గారు తప్పు చేశారు. మీరు చెప్పేది వాక్యానుసారం పేతురు గారు చేసింది తప్పు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ, వారు అబద్ధికులు, మోసగాండ్రగు పనివారు, వారు వేషము ధరించుకున్నారు, అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులు మోసగాండ్రగు పనివారనై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట్టు గొప్ప సంగతి కాదు. అంటే పౌలు గారు కూడా అసూయతో, ఈగోతో మనకి ఎందుకులే అని ఊరుకోకుండా వేరే వాళ్ళ గురించి మాట్లాడారన్నమాట. పౌలు గారు కొన్ని పేర్లు కూడా చెప్పేశారు. వారిలో హుమనేన్ ఉన్నాడు, ఫిలేత్ ఉన్నాడు, ఎన్నే ఎంబ్రే అనేవారు మోషేని ఎదిరించినట్టు, ఇదిగో అలెగ్జాండర్ అనే కంచెరివాడు నాకు చాలా కీడు చేశాడు. వీళ్ళందరూ మనతోనే ఉన్నారు. యోహాను గారు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో, చిన్నపిల్లలారా వారిని గురించి జాగ్రత్తగా ఉండండి, ఇది క్రీస్తుకి ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధులు అనేకులు వచ్చినని మీరు వింటారు కదా, అనేకులైన క్రీస్తు విరోధులు ఇప్పుడు బయలుదేరి ఉన్నారు, ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకుంటున్నాం. వారు మనలో నుండే బయలు వెళ్ళారు కానీ మన సంబంధులు గారు. అంటే వీళ్ళందరూ పని లేక మాట్లాడారన్నది మీ ఉద్దేశం రంజిత్ తోఫీర్ గారు, అంతే కదండి? పని లేక మాట్లాడారు. ఇప్పుడు నాకు ఏమర్థమైందంటే, మీరు చేసిన పనికిమాలిన పనులన్నింటినీ చాలామంది విమర్శిస్తూ వీడియోలు పెట్టారండి. ఏది, మీరు అమ్మాయిలతో నేను ఉంటాను, 300 మంది నన్ను ఇష్టపడి వచ్చారు, ఈ సెక్స్ చేయడం తప్పు కాదు, వాళ్ళు ఇష్టపడి వచ్చినప్పుడు మనం పొమ్మనకూడదు, పరలోకంలో కూడా సెక్స్ ఉంటుంది, అవయవాలు ఏమి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతాయి తప్ప ఏమేమో కుంగిపోవు, ముసలోడు అవయవాలు కూడా కుంగిపోవు అన్నట్టు మీరు ఏదో మీకు ఉన్నటువంటి ఆ సెక్స్ పరిజ్ఞానాన్ని అంతటిని వినియోగించి చెప్పుకొచ్చారు. దాన్ని చాలామంది ఖండించారు కాబట్టి అందులో నేను కూడా ఒక్కడిని కాబట్టి అప్పుడు కూడా నేను మీకు ప్రేమగా చెప్పాను తప్ప నేను మిమ్మల్ని ఏం అనలేదు రంజిత్ తోఫీర్ గారు. మీరు పెద్దవాళ్ళు, మీరు ఇలా చేయకూడదని మీకు ప్రేమగా చెప్పాను నేను. అదంతా మనసులో పెట్టుకొని ఇప్పుడు ఒక అబద్ధానికి మీరు సపోర్ట్ చేయడం అనేది నాకు నచ్చలేదు. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు చేసేది తప్పే. అపోస్తలుల మాదిరిది, ప్రారంభ సంఘ క్రైస్తవుల మాదిరిది. ఇంకెన్ని వచనాలు కావాలంటే అన్ని వచనాలు ఉన్నాయి. ఇది మాదిరి. తప్పు జరుగుతున్నప్పుడు, వ్యక్తి ద్వారా తప్పు జరుగుతున్నప్పుడు, ఆ వ్యక్తి నిజం కాదన్న అనుమానం మనకు వచ్చినప్పుడు అక్కడ ఏ కార్యాలు, ఏ అద్భుతాలు జరగట్లేదు, ఏ సూచక్రియలు జరగట్లేదు. రోగుల్లాగా అలాగే ఉంటున్నారు, కళ్ళు లేనోళ్ళలాగే ఉంటున్నారు, కాళ్ళు లేనోళ్ళలాగే ఉంటున్నారు. పోనీ మేము తీసుకెళ్తామని నేను తప్పన్నానండి? ఏమండి వింటున్న వాళ్ళు వీక్షకులు చెప్పండి, మీరు కామెంట్, నేను తప్పన్నానండి? మా దగ్గర చాలామంది విశ్వాసులు ఉన్నారయ్యా, కళ్ళు లేవు, కాళ్ళు లేవు, పాపం ఇబ్బందుల్లో ఉన్నారు, మీ దగ్గరికి తీసుకొస్తాం, మీరే కదా పోస్టర్లు వేసి మరీ పిలుస్తున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి, ఇన్స్టెంట్ అద్భుతాలు, రండి, ఎవరు చెప్పినా నమ్మకండి, రండి అని మీరు పబ్లిసిటీ చేయించుకుంటున్నారు కదా. మేము వస్తాం, చేసి పంపించేయండి బాబు, మీకు రుణపడి ఉంటాం, మీ కాళ్ళు పట్టుకుని మీకు క్షమాపణ చెప్తాం, మీరు నిజంగా చేస్తే మీడియాను కూడా తీసుకొస్తాం, మీ పక్షాన మాట్లాడతాం, మీకు డబ్బులు ఇస్తాం, మిమ్మల్ని ప్రేమిస్తాం, మా సంఘాలు మీ చేతుల్లో పెడతాం, మీరే మాకు మార్గదర్శులు అన్నంతగా మీ వైపు చూస్తామని ఇంత ప్రేమగా చెప్పాను తప్ప ఎక్కడైనా నేను తప్పుగా మాట్లాడని చెప్పండి. కొత్తగూడు రాని అని పిలిచింది కూడా ఆయనే, ఆ తమ్ముడు అమ్మతేజ. ఏజెన్సీ ఏరియాలో నా పరిచర్య అన్న, రండన్నా వచ్చి చూడండి అన్న నా పరిచర్య. జిమ్మికులు చేసుకొని బతకాల్సిన పని లేదన్నా. నేను వస్తానని చెప్పాను తప్ప నేనేమైనా నేను బాధ పెట్టడానికి వస్తానన్నా? నీతో పాటు వేదిక మీద కూర్చో. ఇప్పుడు అందరినీ పిలిచావయ్యా, అందరూ వస్తున్నారు, అందులో నేను ఒక్కడిని కదయ్యా, అంతే కదా, నేను కూడా వస్తాను. అందరూ ఏ అవసరాల కోసం తీరుస్తామనే కదా వస్తున్నారు, నేను కూడా అలాగే నా మనుషులు తీసుకొస్తాను. నువ్వు మా అవసరాలు తీరుస్తావని ఆశతో వస్తున్నాను. నా దేవుడు నీకు వరం ఇచ్చాడని నువ్వు చెప్తున్నావు కదా, నా ప్రభువు నీకు వరం ఇచ్చాడంటే నా ప్రభువే కదా నీ ప్రభువు, నా ప్రభువు ఒక్కడైనప్పుడు నా ప్రభువు నీకు వరం ఇచ్చాడన్నప్పుడు నా ప్రభువు వరాన్ని నీ దగ్గర నుంచి నేను వినియోగించుకోవటానికి అర్హుణ్ణి కానా? నేను నా ప్రభువును అనుమానించట్లా, నిన్ను అనుమానిస్తున్నాను. నువ్వు నిజంగా కార్యం చేస్తే కనుక నిన్ను నమ్ముతాను, నేను చూసి నమ్ముతాను నిన్ను, నా ప్రభువును చూడకుండా నమ్ముతాను. వినటం వల్ల కలిగిన విశ్వాసం అది. నా ప్రభువుకి నీకు సంబంధం లేదు. చాలామంది ఇలా వక్రీకరిస్తున్నారు. విజయప్రసాద్ రెడ్డి పరిశుద్ధాత్మను అనుమానిస్తున్నాడు. అస్సలు అబద్ధాలు మాట్లాడకండి, దేవుడికి లెక్క చెప్పుకోవాలి మీరు. అదే పరిశుద్ధాత్మ ప్రేరణతో రోషం కలిగి రోజు ప్రభు కొరకు నిలబడిన వాడని నేను, అదే పరిశుద్ధాత్మ శక్తితో ప్రభు కొరకు నిలబడిన వాడని నేను ఏకాంత ప్రార్థన చేయనా? రంజిత్ తోఫీర్ గారు మీరు చూశారు ఎప్పుడైనా? ఎన్నిసార్లు ఎన్ని గంటలు నేను ప్రార్థన గురించి మాట్లాడాను, ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థనలో గడుపుతాను. మీకు ఏం తెలుసండి నా ఆత్మీయ జీవితం గురించి? నేను ఎంత బైబిల్ ధ్యానిస్తాను, ఎంత నేర్చుకుంటాను, మీకు ఏం తెలుసండి నా ఇంట్లో నేను ఎలా ఉంటానో మీరు వచ్చి చూశారు అసలు ఎప్పుడైనా? ఏంటి సార్ మీరు మాట్లాడేది? తప్పండి, చాలా తప్పు మీరు చేసేది. ఇప్పుడు బైబిల్లో విజ్ఞులైన వారు అందరికీ ఒక రెఫరెన్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. బైబిల్లో చెరసాలకు వెళ్ళిపోయినప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి ఒక డౌట్ వచ్చేసింది, అనుమానం వచ్చేసింది ఆయనలోకి. ఎవరి మీద వచ్చింది తెలుసా అనుమానం? రాబోవు వాడవు నీవేనా, ఇంకెవరి కోసమైనా మేము కనిపెట్టాలా? యేసు ప్రభు మీద వచ్చిందండి అనుమానం. అర్థమైందా?
చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనం నుంచి ఉందా ఆ సందర్భం చూడండి. నేను చదువుతున్నాను చూడండి. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టాలని ఆయన అడుగుటకు తన శిష్యుల్ని పంపించాడట. అనుమానంతో పంపించాడు ఆయన. అప్పుడు యేసు వారిని చూచి, మీరు వెళ్ళి మీరు కన్న వాటిని, మీరు విన్న వాటిని, ఇదిగో మీరు ఇక్కడ ఏదైతే చూశారో, ఇక్కడ మీ కళ్ళ ముందు ఏదైతే కనబడిందో, మీ చెవులతో ఏదైతే ఇక్కడ విన్నారో, అది వెళ్ళి ఎవరికి చెప్పండి? యోహానికి చెప్పండి. ఇంతకీ వాళ్ళు ఏం కన్నారట? అక్కడికి వచ్చి అనుమానంతో వచ్చిన వాళ్ళు గురుగారి దగ్గర నుంచి యేసయ్య దగ్గర ఏం కన్నారట? గుడ్డివారు చూపు పొందుచున్నారు. పాయింట్ నెంబర్ 1. గ్రుడ్డివారు ఇక్కడ చూపు పొందుచున్నారు, కృంటివారు నడుచుచున్నారు. పాయింట్ నెంబర్ 2, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు. కుష్ఠరోగం ఎలా ఉంటుందో తెలుసు, గుడ్డోళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసు, ఫోటోల్లో చూస్తారు. కుంటోళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసు, పోలియో కాళ్ళు. వీళ్ళందరూ శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు. ఇక చివరికి చనిపోయిన వాళ్ళు కూడా వెంటనే లేపబడుతున్నారు. అంటే శవాలను కూడా తీసుకురమ్మన్నాడు అనమాట యేసుప్రభు. అద్భుతాలు చేసేవాడు ఎప్పుడు భయపడ్డండి. తీసుకురండి శవాలు, ఎంతమంది వస్తారో రండి అంటాడు. ఆయనలో వరం ఉందండి. ఇప్పుడు అన్నం ఉన్నవాడు, అన్నదానం చేస్తానన్నవాడు, దగ్గర అన్నం ఉన్నవాడు, మేము అన్నదానం చేస్తే మీరు పెడితే తినడానికి వస్తామన్న వాళ్ళని, పోండి మీరు రాకండి, మీకు అన్నం మీద నమ్మకం లేదు, నేను పెడతానని నమ్మకం లేదు అంటాడా? అలాగెందుకంటాడండి? ఇదేనా అన్నం ఉంటే పెట్టి ఆకలి తీర్చుకుని వెళ్ళిపోతారు అంతే. గుడ్డోళ్ళు రండి, కుంటోళ్ళు రండి, చచ్చిపోయిన వాళ్ళు తీసుకొచ్చేయండి, మేము అక్కడ స్వస్థత చేసేస్తాం, లేకపోతే అద్భుతం చేసేస్తాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పాలి. మనుషులారా, మీరు దేవుని పేరట మా దేవుడి పేరు మీరు వాడుకుంటున్నారు కాబట్టి ముందు మాకు చేయండి, తర్వాత అన్యులకి చేద్దరు కానీ. ముందు మా సంఘాల్లో ఉన్న వాళ్ళకి చేయండి, విశ్వాసులకి చేయండి, తర్వాత అన్యులకి చేద్దరు కానీ. అంతే తప్ప ఏంటండి ప్రాస్పెరిటీ గాస్పల్ పేరుతో ఎంతమందిని మాయ చేస్తారండి? నేను చేసే తప్పు అయితే నన్ను ప్రజల మధ్యలో ఊరు తీసేయండి, ఆ రోజు 25 నేను వస్తాను, ఆయన చెప్పమనండి, ఒక్క మాట చెప్పమనండి, అన్నయ్య నువ్వు రా, నీ ఎదురుగా మేము చేస్తాం. ఇంకా చివరిగా రంజిత్ తోఫీర్ గారిని పిలుస్తున్నా. ఈ క్రైటీరియా ప్రకారంగా యేసు ప్రభువు కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూపు పొంచున్నారు, మీరు వెళ్ళి యోహానికి చెప్పండి అని అన్నాడు కదండి. వచ్చి చూసి మీరు కన్న వాటిని విన్న వాటిని అన్నాడు. అలాగే నేను ఇప్పుడు యేసుప్రభుని అనుమానించట్లా, అపోస్తలుల పేరు చెప్పుకుని మోసం చేస్తున్న వాళ్ళని అనుమానిస్తున్నాను. అలాగే వీళ్ళు కూడా అదే పద్ధతి ప్రకారం, మరి మీది ఒరిజినలే కదండి. డూప్లికేట్ భయపడాలి, ఒరిజినల్ ఎందుకంటే భయపడాలి? డూప్లికేట్ అయితే భయపడాలి, ఒరిజినల్ ఎప్పుడు భయపడక్కర్లేదు. యథార్థవంతులు నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. అయ్యా రండయ్యా, అందరితో పాటే మీరు రండి, కూర్చోండి, చూడండి, మీరు కూడా పొందుకోండి అని అంటారు అంతే. నేను చెప్తున్నాను కదా, మా చెల్లె మరి రేమాన్ని తీసుకొస్తాను, పాపం చాలా ఇబ్బంది పడిపోతుంది, ఆ పిల్లని చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఇంకా పెళ్ళి అవ్వలేదు, కుటుంబాన్ని అంతటిని మోసు తిరుగుతుంది, అలాగే కుంటుకుంటూ సువార్తకి వెళ్తుంది. వాక్యం కూడా చెప్పుద్దా బిడ్డ, అంత విశ్వాసం ప్రభు మీద. కానీ లాజర్ని దేవుడు అలా విడిచిపెట్టినట్టు చివరి వరకు ఆ అమ్మాయిని కూడా అలాగే విడిచిపెట్టాడని నేను నమ్ముతున్నాను. విశ్వాసంలో అయినా అలాగే బతుకుతుంది. ఒకవేళ మీరు మీ శక్తిని వినియోగించి, మీ పవర్ని వినియోగించి ఆ అమ్మాయిని లేపుతానంటే 25వ తేదీన అమ్మాయిని తీసుకొస్తాను. ఒక్క మాట ఏమంటే మీకు ఏ అభ్యంతరం లేదు, మీరు హ్యాపీగా రావచ్చు, అందరితో పాటే మీరును రండి. నేను పోని వేదిక కూడా ఎక్కనయ్యా, కింద కూర్చుంటానయ్యా, నన్ను నేను తగ్గించుకొని. ఇంకెంతకంటే ఏంటి? ఇంకా ఎవరో నా మీద వీడియోలు పెట్టారట, ఎవరో జాన్ బాబు అట, అతను ఎవడో కూడా నాకు తెలీదు. అతను కూడా పిలిపించండి బాబు, కాకినాడ రావయ్యా, నువ్వు కూడా రా, అక్కడ మాట్లాడుకుందాం, మన ఇద్దరం వేదిక దగ్గర మాట్లాడుకుందాం, వీడియో లైవ్ పెట్టుకో అక్కడ నుంచి. అక్కడ నన్ను అడిగి ఏం ప్రశ్నలు అడుగుతావో, ఏదో మానసిక రోగాన్ని ఏదో పెట్టేవాటి నా మీద, తమ్మునేలు నీ మీద పరువు నష్టం దావా వేసేయచ్చు నిమిషాల మీద. కానీ ఇలా, ఎందుకంటే ఒక మనిషి యొక్క మానసిక ఆరోగ్యం గురించి తప్పుగా మాట్లాడడం క్రైమ్, అది ఆల్రెడీ తీసి పెట్టాం. నీ మీద పరువు నష్టం దావేసి కోర్టుల చుట్టూ తిప్పేయగలను నిన్ను. కమాన్ కాకినాడ రా, వీడియో పట్టుకుని రా, నీ సెటప్ అంతా తీసుకుని రా, అక్కడ నన్ను ప్రశ్నించు, అందరిలో నేను ఏమి తప్పు చేశానో వాక్యానుసారంగా నన్ను ఖండించు. అక్కడ జరుగుతున్న అద్భుతాలు నా కళ్ళకు కట్టినట్టు చూపించి, నా కళ్ళకున్న తుప్పు వదిలించేద్దా, రా మాట్లాడుకుందాం రా. అలాగే ఆయన ఎవరైనా రంజిత్ తోఫీర్ గారు, సార్ ఫ్లైట్ టికెట్ తీస్తాను సార్, మీరు కూడా వచ్చేయండి, మనం అందరం అక్కడే కలుద్దాం. 25వ తేదీ ఒకటేసారి అయిపోద్ది. మీరు ఏమైనా చెప్తే అక్కడ చెప్తురు, కానీ నేను ఏమైనా అడిగితే మిమ్మల్ని అక్కడ అడుగుతాను వేదిక మీద. రండి సార్, మీరు అందరూ వచ్చేయండి. ఇంకెవరైతే మరి రావాలనుకుంటున్నారో, ఇంకెవరైతే మరి చెప్దాం అనుకుంటున్నారో చెప్పేయండి, మొత్తం అందరూ చెప్పేయండి. నా తప్పు అయితే ఖండించండి, వాక్యానుసారంగా ఖండించండి. ఇప్పుడు కొంతమంది అంటారు కదా, ఏంటండి ఇది పబ్లిక్లో, ఏంటి సార్ ఇది అంటారు. ఆ జరిగేవన్నీ పబ్లిక్లోనే జరుగుతున్నాయి. రంజిత్ తోఫీర్ గారు కూడా ఏదో పెద్ద ఉత్తముళ్ళగా, పబ్లిక్లో కాదండి, నువ్వు వీడియో పబ్లిక్లో పెట్టావా లేకపోతే ఏమైనా పెంటమే పెట్టావా? యూట్యూబ్లో కదేటి పెడతా పబ్లిక్లో. రంజిత్ తోఫీర్ గారు మీరేమో పబ్లిక్లో ఏదో అడవిలో మహానాడు చెప్తారటండి బాబు. మీరు అన్నీ పబ్లిక్లో చేస్తారు, సోషల్ మీడియాలో మీరు వీడియోలు పెట్టుకుంటారు, అన్యజనులు ఏమో వాటిని తీసుకుని అవమానపరుస్తారు. నేను నా ఛానల్లో మాట్లాడుకుంటే మాత్రం అర్రే పబ్లిక్, మీరు అంత ప్రైవేట్. మరి
ఏందండి ఇది? జనాలు ఏమైనా తెంగరోళ్ళు అనుకున్నారా, లేకపోతే ఏమైనా తెలివైన వాళ్ళు అనుకున్నారా? మీరు మాట్లాడాల్సిన విషయాలన్నీ మాట్లాడేసి నేను విజయప్రసాద్ రెడ్డిని అనలేదు. ఏంటండి ఇది? నేను కూడా మిమ్మల్ని ఏమనలేదండి. మనసులో ఏం పెట్టుకోకండి. ఐ లవ్ యూ రంజిత్ తోఫీర్ గారు. ఎదురుపడితే మీరు ఎక్కడైనా నాకు కనబడితే మీతో ప్రేమగానే మాట్లాడతాను నేను. ఏదో పట్టినోడు పలకంటే చూసినోడు జల్ అన్నాడట. అలాగే అదే చెప్తున్నారు. మీరు పట్టింది పలకో చేపో లేకపోతే జల్లో మాకు ఒకసారి చూపెట్టండి అంటున్నాం. చూసినోడు దూరం నుంచి చూసినోడు జల్లో పలకో తెలియదు కదా. దగ్గరకు వస్తాం బాబయ్య, అది పలకే అని మాకు చూపించారనుకో, అవునవును రంజిత్ తోఫీర్ గారు చెప్పినట్టు ఇది పల్లకే అంటాం మేము కూడా. దిక్మాల సామెతలు మాకు కూడా వచ్చారు. నేను మరలా వీక్షకులందరికీ చెప్తున్నా ఈ వీడియో చివరిలో, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. ఎవరేం చెప్పినా సరే, నేను పరిశుద్ధాత్మ కార్యాలు నమ్ముతాను. పరిశుద్ధాత్మను కలిగిన వాడను నేను. ఆయన కోసం చావడానికి కూడా సిద్ధపడిన వాడను నేను. నా ప్రభు కోసం ఎన్నో బలమైన కార్యాలు చేసినవాడను, చేస్తున్నవాడను. సత్యం కోసం చచ్చిపోవడానికి కూడా వెనకాడను. అది నాకున్న రోషం, పౌరుషం. నన్ను ప్రేరేపిస్తున్నవాడు పరిశుద్ధాత్ముడే. నన్ను మాట్లాడమని నిద్రపోనివ్వకుండా నువ్వు వెళ్ళు మాట్లాడని నాకు ఆలోచన ఇస్తున్నవాడు నా పరిశుద్ధాత్ముడే. నువ్వు వెళ్ళాలి నాన్న, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, అన్యజనుల్లో నుండి నేను రక్షించుకున్నాను, నువ్వు సత్యం కోసం నిలబడాలని నన్ను పదే నాకు ఆలోచన చెబుతున్నవాడు పరిశుద్ధాత్ముడే. నాలో ఈ రోషాన్ని, పౌరుషాన్ని, ధైర్యాన్ని పెట్టినవాడు పరిశుద్ధాత్ముడే. నేను భయపడను, ఎందుకంటే నాలో ఉన్నవాడు పిరికివాడు కాడు, నాలో ఉన్నవాడు ధైర్యవంతుడు. అవును, నన్ను ఏర్పరచుకున్నవాడు ధైర్యవంతుడు, పిరికోడిని కాదు నేను. అందుకే అంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ వలన కలిగిన ధైర్యం ఇది. అందుకే ఎక్కడికైనా సరే వస్తానన్నంత తప్ప రాను అని అనట్లేదు నేను. మరి ఎందుకు మీరు ఫోన్ చేయమని ఎందుకు అడుగుతున్నారని మీరు అనొచ్చు. ఇప్పుడు ఆయన కొత్తగూడెం రమ్మని నేను ఇన్విటేషన్ ఇచ్చాడు, కొత్తగూడెం వెళ్ళిపోవచ్చు. కానీ కాకినాడ వస్తున్నాడు. ఇది కార్యం ఏంటి? ఇప్పుడు అందరూ ఏగర్లీ వెయిటింగ్. అన్న మీరు వస్తే మేము వస్తాం. సేవకులయ్యా నాకు ఫోన్ చేసి చెప్తున్నారు మేము వస్తామని, మా సంఘాల్లో వాళ్ళని తీసుకొస్తామని. సో కాబట్టి ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళిపోయాను అనుకోండి, ఆయన ఏమంటాడు, నేను పిలవలేదు, ఈయన వచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని అది ఏడుస్తాడు. మొన్న ఏడ్చాడు కదా, అలా ఏడుస్తాడు. అలా కాకుండా గౌరవప్రదంగా అక్కడ ఏ గలాట జరగకుండా గౌరవప్రదంగా జరగాలని ఒక్క మాట, అయ్యా రండి అని ఒక్క మాట అనమనం అంటున్నాను నేను. సపోర్ట్గా రంజిత్ తోఫీర్ గారిని తెచ్చుకోండి, సపోర్ట్గా ఎవరో ఉన్నాడు కదా అతను తెచ్చుకోండి, వీళ్ళందరినీ తెచ్చుకొని కూర్చోబెట్టుకొని చక్కగా మనందరం కూర్చుందాం, చూద్దాం అసలు ఏం జరుగుతుంది. అది పలక జల్లా చూద్దాం, అది ఏ చేపో పరీక్షించి అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకున్న వారిని పరీక్షించినట్టుగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివినట్టుగా వాక్యానుసారంగా ముందుకు పోదాం. ఒకవేళ ఆయన కరెక్ట్ అయితే అక్కడే నేను క్షమాపణ చెప్తానంటున్నాను కదా, బహిరంగంగా అందరికి క్షమాపణ చెప్పేసి, అయ్య బాబోయ్ ఎన్నాళ్ళు ఎక్కడున్నావయ్యా తమ్ముడు, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించని పాదాలు పట్టుకుంటానంటుంటే ఇంకెంతయ్యా బాబు, ఎందుకు నన్ను ఇలా బాధ పెడతారు మీరందరూ? నేను ఏమైనా తప్పు చెప్పానా? పోనీ ఇప్పుడు తప్పు చెప్తే తప్పని చెప్పండి, నేను ఏ తప్పు చెప్పలేదు. సో దయచేసి విశ్వాసులైన వారు నన్ను అర్థం చేసుకోండి. నేను యేసుక్రీస్తు దేవుడని నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మ కార్యాలు నమ్ముతున్నాను, బైబిల్లో యేసు ప్రభు చేసిన అద్భుతాలు నమ్ముతున్నాను. ఎప్పటికి కూడా నా ప్రభు ఏ కార్యమైనా ఏ విశ్వాసి జీవితాలైనా చేయగలడని నమ్ముతున్నాను. నా యూట్యూబ్ ఛానల్లో ప్రసంగాలన్నీ వినండి, ఆదివారం ఆరాధనలో చెప్పిన ప్రసంగాలన్నీ వినండి. ఎక్కడ నేను ఈ దీనికి వ్యతిరేకంగా చెబితే మీరు నన్ను శిక్షించండి, నా తల నరికి మీ పాదాల దగ్గర పెట్టడానికి కూడా నేను వెనకాడను, నేను చెప్తున్నా ధైర్యంగా. కాబట్టి దయచేసి విజ్ఞులైన వారందరూ అర్థం చేసుకోండి. మన యేసయ్య శక్తిని అన్యుల మధ్య అవమానపరిచే వాళ్ళు ఎవరినైనా సరే మనం ప్రశ్నిద్దాం, బహిరంగంగా ప్రశ్నిద్దాం, మనం వాళ్ళను పరీక్షిద్దాం. నిజమైతే నమ్ముదాం, అబద్ధమైతే ఇది అబద్ధం నమ్మకండి ప్రజలందరికీ చెప్దాం. సో ఈ విషయంలో మీరు నాతో ఏకీభవిస్తే ఈ వీడియోను కూడా ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళండి, ప్రజలను అప్రమత్తం చేయండి. మరలా అమ్మతేజ గారికి నేను ఈ వీడియో ద్వారా పిలుపునిస్తున్నాను, తమ్ముడా నీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు, నీ గురించి కొత్తగూడెం నుంచి చాలామంది నాకు ఫోన్లు చేశారు, అయినా నేను నిన్ను అనట్లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను పిలిస్తే చాలు నేను వస్తాను, నాకు చూపించి చాలు. అందరినీ పిలుస్తున్నావు, పేరు తెలియని వాళ్ళందరినీ. నేను నీకు తెలుసు కదా, కొత్తగూడెం పిలిచినోడు కాకినాడ పిలిస్తే నష్టం ఏంటి? గౌరవప్రదంగా నన్ను ఆహ్వానించు, పోనీ వేదిక మీద కాకపోతే కింద కూర్చుంటానులే, ఇబ్బంది ఏమీ లేదు. సో ఒకసారి నా ఎదురుగా నువ్వు ఏం చేస్తున్నావో చూస్తాను. నువ్వు అద్భుతం చేస్తే ఇన్స్టెంట్ అద్భుతాలను ఎవరితో చెల్లెమ్మతో చెప్పించావు, హనుమకొండ చెల్లెమ్మతో, అది నిజమైతే నేను నిన్ను ప్రేమిస్తాను, గౌరవిస్తాను, నీకు సపోర్ట్గా నిలబడతాను. నీ మీద నాకు ఏ ద్వేషం లేదు, ప్రభునందు నేను నిజమే చెప్తున్నాను. దేవుడు అలాంటి ధన్యత వివేకం నీకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ, ముఖ్యంగా గౌరవనీయులు రంజిత్ తోఫీర్ గారికి ఆ వివేకం విజ్ఞత ఇవ్వాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, ఆల్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.